శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 25 నుండి మార్చి 2వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి ఈ వార ప్రారంభం ధన యోగంతో ప్రారంభమవుతుంది. ఎందుకంటే వారికి వార ప్రారంభంలో చంద్రుడు ధనస్థానంలో ఉండగా ఈ వారం ప్రారంభమైంది. కాబట్టి జాతకుడికి ఆర్థిక సంబంధించిన విషయాలు, కుటుంబ సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. అయితే ఒక 3 గ్రహాలు అష్టమంలో ఉండగా మరి ఈ వారం అంతా కూడా ఇంచుమించుగా అష్టమంలో సంచరిస్తాయి. అష్టమంలో ఉన్నటువంటి గ్రహాలు చాలా సందర్భాల్లో జాతకుడికి ఆకస్మికంగా అనుకోకుండా మంచి కానీ చెడు కానీ జరుగుతూ ఉంటాయి. అలాగే మరి గత కొంతకాలంగా అష్టమ శనితో కొద్దిగా ఇబ్బందుల్ని, అవమానాల్ని, కష్టాల్ని ఎదుర్కొంటున్నటువంటి ఈ కర్కాటక రాశి వారికి ఇప్పుడు రవి అక్కడ కూడా చేరడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ధనాధిపతిగా ఉన్నటువంటి సూర్యుడు అష్టమంలో చేరడం అన్నది జాగ్రత్తగా ఆలోచిస్తే ఆకస్మిక ధనలాభాన్ని వచ్చే అవకాశం ఉంది. అంటే చాలా కాలంగా సెటిల్మెంట్ కానీ స్థిరాస్తి కానీ, ఏదైనా ధనం కానీ, లేదంటే కుటుంబ సంబంధించిన విషయాల్లో ధనం ఇన్వాల్వ్ అయి ఉంటే దానికి సంబంధించిన విషయాల్లో సడన్గా సెటిల్మెంట్ అవ్వడం జరిగి మీకు రావాల్సినటువంటి భాగం లేదంటే ధనం రావాల్సిన అవకాశం ఉంది. లేదంటే చాలా కాలంగా గవర్నమెంట్ ఉద్యోగం చేసి లేదంటే ఎవరికన్నా ధనం ఇచ్చి అప్పిచ్చి రాక ఇబ్బంది పడుతుంటే ఈ సమయంలో ఇది సడన్గా మీకు సెట్ అయి ఆ ధనం అకస్మాత్తుగా వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా మరి మీకు ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం ఉంది. మరి బుధుడు కూడా తృతీయాధిపతిగా అష్టమంలో ఉన్నప్పుడు కొన్ని నిందలు, అపవాదులు చెయ్యని దానికి ఏదో ఒక అపవాదు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా జాతకుడు కొన్ని నిందలు ఎదుర్కొన్నా, కొన్ని అపవాదులు ఎదుర్కొన్నా మొత్తం మీద మనకి రావాల్సిన ధనం మాత్రం వస్తుందనే తృప్తి ఒకటి మిగిలే అవకాశం ఉంది. కాబట్టి జాతకుడు ఈ విధంగా ఆలోచిస్తే ఆర్థిక లాభం కలుగుతుంది. బంధు రూపంలో, దగ్గర వాళ్ళ రూపంలో చూస్తే ఏదో ఒక అపవాదం, నింద కనబడుతుంటుంది. ఎప్పుడు కూడా మీరు ఎవరికన్నా కొంత ధనం ఇచ్చి చాలా కాలం తర్వాత ధనం అడిగినప్పుడు ఖచ్చితంగా వాటి నుంచి మీకు నిందలు రావడం జరుగుతుంటుంది. అందుకని ఏంటంటే ఎప్పుడు కూడా ఈ ఆర్థిక సంబంధించిన విషయాలు డిలే చేయకూడదు. ఎంబట్నే తేల్చుకుంటేనే అది మంచిగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సాధారణంగా లేట్ చేసినప్పుడు ఈ విధమైనటువంటి అపవాదాలు వస్తూ ఉంటాయి. అలాగే మీకు సంబంధించిన స్థిరాస్తి ఏదైనా ఉంటుంది అంటే మీరెక్కడో వివిధ ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకుంటూ మీ యొక్క ఆస్తిని అంటే మీ గృహాన్నో ఆస్తినో ఎవరో ఇతరులు అనుభవిస్తూ ఉంటారు. మీ దగ్గర బంధువులో ఇంకోలో అనుభవిస్తూ ఉంటారు. ఇది ఒక 20 సంవత్సరాలు పోయిన తర్వాత మీరు మీ పదవి, పనులు, వ్యాపారం ముగించుకొని సొంత ఊరికి వచ్చినప్పుడు మీ గృహాన్ని మీకు ఇమ్మన్నా, మీ యొక్క ప్రాపర్టీని మీరు తిరిగి అడిగినా కూడా ఖచ్చితంగా వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, నిందలు వేస్తారు, చాలా అపవాదులు కూడా వేస్తుంటారు. బట్ అయినప్పుడు కూడా అవన్నీ భరించి మన ఆస్తి మనకు వచ్చే ప్రయత్నం చేసుకోవాలి. ఈ సమయంలో అటువంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా మొగమాటం పడకుండా నిజాయితీగా మీకు రావాల్సింది మీరు తీసుకోవడం ఉండడం మంచిది. మరీ డిలే పడితే దాని మీద మీరు శాశ్వతంగా హక్కు కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నిష్ఠూరమైన అయ్యో పాపం అనకుండా మీరు రావాల్సిన కోసం మీరు సాధించండి. చాలా వరకు ఈ కర్కాటక రాశి వారు బంధువుల వల్లే నష్టపోతూ ఉంటారు. వీళ్ళ శత్రువులు, వీళ్ళు సంపాదించింది ఇతరులు అనుభవిస్తారు. వీళ్ళని అనుభవించినవారు, వీళ్ళు తిన్నవారు. ఖచ్చితంగా వీళ్ళకి వివాహం అయినా ఖచ్చితంగా వీళ్ళ బంధువులు అంటే మీకు అర్థమవుతుందా, ఆ భార్యతో కూడా సమానంగా కాపురం చేయనివారు. అదే అమ్మాయి అనుకోండి, ఎప్పుడూ కూడా పుట్టింట్లోనే ఉంచుకుంటారు తప్ప భర్త దగ్గరికి వెళ్ళనివారు. భర్త దగ్గరికి వెళ్ళినా కూడా ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి గంట ఆవిడ ఇన్ఫర్మేషన్ కనుక్కుంటూ ఏం చేస్తున్నావు, అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు అని ఒక చిన్న ఇబ్బంది ఆ అమ్మాయికి కలిగిందని చెప్పినా వెంబటనే పుట్టింటికి వచ్చేయమంటారు. లేదంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ కాపురంలో చిచ్చు పెడుతూ ఉంటారు. మొత్తం మీద ఏదైనా సరే ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి అబ్బాయిలు, అమ్మాయిల వివాహ విషయంలో ఖచ్చితంగా మీ యొక్క బంధువుల యొక్క జోక్యం ఉంటే 100% ఆ వివాహం
ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది. సరిగ్గా కాపురం కూడా చేసుకోలేకపోతుంటారు. సో అందువలన ఎక్కువగా గుర్తించవలసినవి ఏంటంటే వివాహం తర్వాత అబ్బాయి కానీ అమ్మాయి కానీ కేవలం భార్యాభర్తల మధ్య అవగాహన ఉండాలి తప్ప ఈ పుట్టింటి వారిని మధ్యలో ఇన్వాల్వ్ చేస్తే ఆ కాపురం కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ అష్టమంలో ఉన్నటువంటి గ్రహాలు ఉన్నాయి కాబట్టి మరి ఏదైనా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కానీ ఈ కాపురానికి సంబంధించిన విషయాల్లో కానీ నిక్కచ్చిగా మొహమాటం లేకుండా తేల్చుకుంటే మీకు రావాల్సిన హక్కు మీకు వచ్చే అవకాశం ఉంటుంది తప్ప వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో ఆ నిందలు వస్తాయి ఈ నిందలు వస్తాయి అనుకుంటే శాశ్వతంగా మీ హక్కుని కోల్పోయే అవకాశం ఉంటుంది. జ్యోతిష శాస్త్రరీత్యా ఈ వారఫలాలు గమనిస్తున్న వారికి ఎలా ఉంటుందంటే ఏదైనా లాభమైనా నష్టమైనా మన జన్మజాతకంలో ఉన్నటువంటి స్థితిని బట్టి మాత్రమే ఈ గోచారం ఆధారపడుతూ ఉంటుంది. జాతకుడి యొక్క జన్మజాతకంలో వివాహానికి అనుకూలమైన టైం నడుస్తుంది, అలాగే వివాహానికి తగిన విధంగా దశలు నడుస్తున్నాయి అనుకున్నప్పుడు దానికి ఈ గోచారం సపోర్ట్ చేసి వివాహాన్ని జరిపించే విధంగా చేస్తుంది. సో అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాలు కూడా ఏదైతే జాతకంలో ఉంటాయో జాతకుడు అదే అనుభవించగలుగుతూ ఉంటాడు. అయితే ఓవరాల్గా ఎలా ఉంటుందంటే ఈ గ్రహస్థితిలో ఒక గ్రహం బలంగా ఉన్నప్పుడు ఆ కారకత్వాలు సంబంధించిన వాళ్ళకి అనుకూలంగా ఉంటుంటుంది. ఉదాహరణకి ఏంటంటే గోచారరీత్యా గురువు బలంగా ఉన్నప్పుడు ఉపాధ్యాయులకి, న్యాయవాదులకి, ఆధ్యాత్మిక వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారికి కామన్గా అనుకూలంగా ఉంటుంది. అలాగే శుక్రుడు అనుకూలంగా ఉంటే కంపల్సరీగా స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే కుజుడు అనుకూలంగా ఉచ్చస్థితిలో ప్రస్తుతం సంచరిస్తున్నాడు కాబట్టి కామన్గా ఈ స్థిరాస్తి సంబంధించినటువంటి వ్యవహారాలు చేస్తున్న వారికి, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే పోలీస్ డిపార్ట్మెంటు అంటే అన్ని యూనిఫారం వేసుకుంటూ దేశ రక్షణకి సంబంధించిన కార్యక్రమంలో ఉన్న వాళ్ళకి 100% ప్రస్తుతం కుజుడు ఉచ్చులో ఉన్నాడు కాబట్టి కామన్గా ఈ వర్గం అందరికీ కూడా బాగుంటుంది. శని భగవానుడు కూడా ఒక విధంగా స్వక్షేత్రంలో ఉన్నాడు, అంటే కొన్ని రాశులకి ఇబ్బంది పెట్టినా వ్యక్తిగతంగా శని బలవంతుడై ఉన్నాడు కాబట్టి ఇండస్ట్రీస్ అన్నీ చాలా అనుకూలంగా ఉంటాయి. సో అలాగే ఏంటంటే ఈ ఎవరైతే కష్టపడి జీవితంలో పనిచేస్తుంటారో వాళ్ళకి డెవలప్మెంట్ అనుకూలంగా ఉంటుంది. ఒక విధంగా పని కొట్టే సోమరిపోతులకు ఖచ్చితంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. సో మరి రాహు ఇప్పుడు ఖచ్చితంగా బలంగా ఉన్నాడు దశమ మీనరాశిలో, అంటే 12వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి విదేశంలో ఎవరైతే ఉంటారో, విదేశంలో సాఫ్ట్వేర్ రంగం ఏ రంగంలో అయినా సరే మనం వాళ్ళ కుటుంబానికి దూరంగా విదేశాల్లో వృత్తి చేస్తున్న వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి, సినిమా రంగం వారికి, అంటే రాహు ముసుగు మాట మారువేషం లాంటి వాడు. అందుకని ఏంటంటే సినిమా నటులు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు, అంటే కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేస్తున్న ప్రతి వాళ్ళు, అలాగే ఇప్పుడు యానిమేషన్ సంబంధించినవి, అలాగే ఉన్నవి లేని ఉన్నట్టు చెప్పే మాయాజాలం చేస్తున్న వారికి కూడా ఈ రాహు అనుకూలించే ఉంటాడు. అంటే సాధారణంగా ఏంటంటే జాతకుడి మీద అతని వ్యక్తిగతంగా అతను రాశి లగ్న ప్రభావమే కాకుండా గ్రహాల యొక్క స్థితి వాటి యొక్క బలాన్ని బట్టి అనుకూలంగా ఉంటుంది. ఉదాహరణగా రాజకీయ రంగంలో ఉంటాడు, రవి వీక్గా ఉన్నప్పుడు వాడు సరిగ్గా ప్రజలకు సమాధానం చెప్పలేకపోతుంటాడు, ఇబ్బంది పడుతుంటాడు. సో అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాడు ఉన్నప్పుడు ఆ కుజుడు బలంగా ఉన్నప్పుడు ఎన్కౌంటర్ చేసి పారేస్తుంటాడు, వచ్చిన ప్రతి వాడిని చితకొట్టి పారేస్తుంటాడు. ఈ విధంగా గ్రహాల స్థితి అందరి మీద ప్రభావం ఉంటుంది. పర్టికులర్గా కొన్ని రాశులకి వాటి స్థితిని బట్టి ఉంటుంది. బట్ ఏదైనా గ్రహాలని జాతకుడు తన యొక్క కార్యసాధన ద్వారా, తన యొక్క పనిచేసే విధానం వల్ల, దైవ ప్రార్థన వల్ల, తన క్రియ వల్ల, చర్యల వల్ల, బాధ్యతల వల్ల ప్రతి గ్రహాన్ని జాతకుడు తనకు అనుకూలంగా మార్చుకొని విజయవంతంగా తన యొక్క జీవితాన్ని చక్కదిద్దుకోవడానికే ఈ జ్యోతిష శాస్త్రం ఉపయోగపడుతుంది. జ్యోతిష్యాన్ని నమ్మినవాడు ఎవడు కూడా పాడవడు, నమ్మని వాడు కూడా ఏమీ ఇబ్బంది లేదు. నమ్మితే నమ్మినంత, నమ్మకపోతే ఒక నమస్కారం, స్వస్తి.